సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి ఆశీస్సులు అందించారు ఆలయ అర్చకులు. ఈ నెల 7న జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రిని రావాల్సిందిగా ఆహ్వానించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆయన కుటుంబ సభ్యులు సాధారణ ప్రయాణికుల్లా ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన విమానాశ్రయం నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఓ ప్రయాణికుడు వీడియో తీయడంతో ఇది నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోకు సంబంధించి కాంగ్రెస్ ఫర్ తెలంగాణ ట్విట్టర్ హ్యాండిల్ ఓ ట్వీట్ చేసింది. बिल्कुल नहीं, नॉट एट ऑल। लोग तो स्वागत बिल्कुल नहीं। 500 సంవత్సరాల పోరాట ఫలితంతో భవ్యమైన దివ్యమైన శ్రీ రామక్షేత్రం అయోధ్య నిర్మాణం పూర్తి చేసుకున్నామని కిషన్ రెడ్డి అన్నారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న తరుణంలో ప్రతి ఒక్క హిందువు కూడా దీపాలను వెలిగించి ప్రతి గుడిలో ఏర్పాటయ్యే లైవ్ ప్రోగ్రాంను వీక్షించి ఆ అయోధ్య రాముని స్మరణతో గడపాలని కోరారు. ఈ నెల 22వ తేదీ అక్కడ ప్రాణ ప్రతిష్ఠ ఉంది. ఈ సందర్భంగా దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎంతో ఆనంద ఉత్సవాలతో ఈ యొక్క కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క 15 రోజుల పాటు కూడా అనేక రకాల కార్యక్రమాలు కూడా దేశమంతా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క 15 రోజుల పాటు అక్కడ జరిగేటువంటి అనేక రోజువారీ కార్యక్రమాలు తిలకిస్తూ ఉన్నారు. 22వ తేదీ 10:30 గంటలకు అన్ని దేవాలయాల్లో, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలలో అయోధ్యలో జరిగేటువంటి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వర్చువల్గా స్క్రీన్లు ఏర్పాటు చేసి లైవ్ చూడాలని, అదేవిధంగా అక్కడ మహారతి కార్యక్రమం దేవాలయాలు ఇవ్వాలి. ఆ తర్వాత సాయంకాలము ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ ఇంటి ముందు అలంకారం చేయాలి, ముగ్గులు వేయాలి, సీస్ బల్బులతో అలంకారం చేసుకోవాలి. ప్రతి ఇంట్లో 5 రామజ్యోతులు వెలిగించాలి. అదేవిధంగా సాయంకాలం దేవాలయాల దగ్గర, బస్తీల దగ్గర, ఇళ్లలో భజనలు కూడా చేయాలి. ఎందుకంటే సామాన్య పోరాటం కాదు, వేలాది మంది అమరవీరులైనటువంటి పోరాటము, 500 సంవత్సరాల పోరాటము. అక్రమంగా విదేశీయులు దాడి చేసి భారతదేశం యొక్క అస్తిత్వాన్ని, భారతదేశం యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా మరి దేవాలయాన్ని ధ్వంసం చేసి మరి అక్కడ పరాయి కట్టడం జరిగింది. దాన్ని ఈరోజు మరి ఆ యొక్క మచ్చను రూపుమాపుకునేటువంటి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి మరి సుదినము ఈ యొక్క. గత వారం అమెరికాలోని టెక్సాస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పొన్నాడ నాగేశ్వరరావు, ఆయన సతీమణి సీతామహాలక్ష్మి భౌతిక కాయాలు అమలాపురం కె అగ్రహారంలో వారి స్వగృహానికి చేరుకున్నారు. అనంతరం ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇంటికి తీసుకుని వెళ్లారు. ఎమ్మెల్యే సతీష్ ఇంటి వద్దకు మంత్రి పెనిపే విశ్వరూప్, జిల్లా నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
గొల్లకురుమ ఆరాధ్య దైవమైన శ్రీ కొమరవెల్లి మల్లన్న కళ్యాణం గొల్లకురుమల బండారు సంప్రదాయంలో జరపాలని తెలంగాణ గొల్లకురుమ సంఘం డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో కురుమ శ్రీశైలం మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఆ గ్రామశాస్త్రం పూజలు మా సంప్రదాయాన్ని మట్టిలో కలుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం ఎటువంటి గోరుగాలను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీరు బండారు సాంప్రదాయం ప్రకారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని మేము అసలు ఒప్పుకునే పరిస్థితి లేదు. సాంప్రదాయం ప్రకారం చేయలేదు కాబట్టి మా గొల్లతో బయట లేకుండా పోతుంది. మా గొల్లతో ఎక్కడైనా ఇంకా చాలా జీవితాలతో బతుకుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో 150,50,000 మంది ఒక్క కళాకారులు ఉన్నారు. ఆ ఒక్క కళాకారులకు ఈరోజు జీవనోపాధి లేకుండా పోయింది. వీళ్ళకి 60,000 జీతాలు ఇచ్చి ఆడ ఆనందం వేసినటువంటి పైసలు కూడా వాళ్ళు పైసలు కూడా విభూతి పెట్టి పంపిస్తున్నాడు. విభూతికి బండారికి ఏం సంబంధం ఉంది? బండారు అంటే పసుపు అంటే యాంటీబయాటిక్ అటువంటి బండారుతో చేసినటువంటి పూజలు తీసుకెళ్ళి మీరు ఒక్కతో విభూతి చేసి మా సాంప్రదాయాన్ని మట్టి కలిపి మా గొల్లకురుమల ఆరాధ్య దేవుడైనటువంటి మల్లలను ఇష్టపరుస్తా ఉన్నారు. మా బండ దేవుడు చేస్తున్నా ఉన్నారు. ఇటువంటి ఆకారాలను మీరు లేకుండా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కోట్లపైన రాసి ఉంటుంది. ఏమైంది? ఒక్కొక్క కళాకారులకు పైసలు ఇవ్వద్దు. ఈ ఒక్కొక్క ఇక్కడ దొంగలు ఉన్నది దాకా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క కళాకారులు అందరూ ఏం చేస్తున్నారంటే దొంగలని స్వీకరిస్తున్నారు. ఈ బలిత కులస్తులు అనేటటువంటి ఈ బలిత బ్రాహ్మణులు అనేటటువంటి వాళ్ళు ఒక్కొక్క కళాకారులు దొంగలు కాలంలో లేకపోతే వాళ్ళు తాగేసి వస్తారు, తాగాలు చేసినప్పుడు వస్తారు అని చెప్పేసి ఒక దొంగ వాళ్ళని స్వీకరించినటువంటి పద్ధతి మంచి పద్ధతి కాదు. మీరు ఒక్కొక్క కళాకారుని దొంగలని స్వీకరించలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కులస్తులు దొంగలని స్వీకరించే ప్రయత్నం చేస్తున్నారు. బలిత కులస్తులు మీరు వెంటనే అక్కడ నుంచి బలిత కులస్తులను పట్టించండి. మా ఒక్కొక్క వ్యవసాయ మార్కెట్లో నిర్మాణంపై జరిగిన అవకతవకలపై అధికారులతో చర్చిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో మద్దులపల్లి మార్కెట్ నిర్మాణంపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కెట్లో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నామని, బాధ్యులైన ఎవరిని వదిలిపెట్టేదే లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. కాంగ్రెస్ పార్టీలో జరిగే విస్తృత స్థాయి సమావేశంలో దీపాదాస్ పాల్గొననున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అని హోంమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ బినామీ కిషన్ రెడ్డి చిలక పలుకులు పలుకుతున్నాడని ఎద్దేవా చేశాడు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మీరు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నియమించుకున్నటువంటి ఆ కేసీఆర్ బినామీ, కేసీఆర్ ప్రతిపాదిత బీజేపీ అధ్యక్షుడు ఈరోజు చాలా చిలక పలుకులు పలికినారు. ఇప్పుడు కూడా మీరు కేంద్ర మంత్రి, గత 5 సంవత్సరాల నుంచి కూడా మీరు కేంద్ర మంత్రి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి నుంచి మొదలుపెట్టుకుంటే గల్లీ స్థాయి దాకా కూడా కాళేశ్వరం ఏటీఎం,
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చి నెల రోజులు కాలే రాష్ట్రంలో, ఇంకా మేము కేంద్రంలో అధికారంలోకి రాలే. మీరు ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం అనే మాట చంద్రశేఖరరావు గారు స్క్రిప్ట్ను చదివి వినిపించే ప్రయత్నం చేశారు. దీని ద్వారా రాబోయే ఎన్నికల్లో ఏమైనా లబ్ధి జరుగుతుంది కావచ్చు అనుకుంటున్నారు. ఎందుకు జరుగుతుందో, ఎందుకు మాట్లాడుతారో తెలుస్తుంది. మీ యొక్క పొలిటికల్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి మేము అడుగుతా ఉన్నాం. ఇలా గత 10 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు. అధికారంలో చంద్రశేఖరరావు గారు ఇక్కడ ఉన్నారు. మీకు కేంద్రంలో చంద్రశేఖరరావు గారు మద్దతు ఇచ్చిండ్రు. మీరు దేశంలో ఎవ్వరు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించినా వాళ్ళ మీద సిబిఐ, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ రైడ్లైనే ఒక కేసీఆర్ కుటుంబం తప్ప. ఇది నేను చెప్తే కాదు, ఇది వాస్తవం. ఇటువంటి పరిస్థితులలో ఈరోజు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి అంశాలకు సంబంధించి తీసుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీకి మేము ఆదేశించడం ఇప్పటికీ మేము రెడీ. మేము మీ గుడ్ ఆఫీసర్స్, మీ పరపతి, కేంద్ర మంత్రి పరపతిని ఉపయోగించి మీ కేంద్ర న్యాయశాఖ మంత్రికి రాసి మాకు హైకోర్టు జడ్జిని ఇస్తారా, సిట్టింగు సుప్రీంకోర్టు జడ్జిని ఇస్తారా, మీరు వెంటనే ఇవ్వండి, ఆ విచారణ ప్రారంభించడానికి మీరు సిద్ధం. మీరు సిబిఐ కోరుతున్నారు కదా, సిబిఐ డిమాండ్ కూడా మాకే వాస్తవంగా ప్రభుత్వానికి అభ్యంతరంలే. కానీ మీరు కేసీఆర్ గారిని రక్షించడానికే సిబిఐ కోరుతున్నారు. ఎందుకంటే సిబిఐ మీ సంస్థ. ఇవాళ కూడా మేము రాసినా రాయకపోయినా మీరు కేంద్ర మంత్రి హోదాలో రాసి సిబిఐ ఎంక్వైరీ చేయించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాక్సిడెంట్ బిల్లును భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ సంఘం జాతీయ కార్యదర్శి రవిశంకర్ వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వము పార్లమెంటులో ఏదైతే బిల్లుని వారం రోజుల క్రితము రోడ్డు యాక్సిడెంట్ బిల్లు ప్రవేశపెట్టిందో అమెండ్మెంట్ చేస్తూ ఈ యొక్క బిల్లుని బిఎంఎస్ అనుబంధ భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. దానిలో భాగంగా 30 తారీఖున మధ్యప్రదేశ్ ఇండోర్లో జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో మేము నిర్ణయం చేశాం, ప్రభుత్వానికి కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఏదైతే డ్రైవరు యాక్సిడెంట్ చేసినప్పుడు చిక్కకుండా ఉన్నట్టయితే, అంటే గాయపడినటువంటి వ్యక్తిని యాక్సిడెంట్ చేసినటువంటి డ్రైవరే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఉన్నట్టయితే అతనికి 10 సంవత్సరాలు జైలు, అదేవిధంగా 7 లక్షల జరిమానా అనేటువంటిది విధిస్తూ ఈ యొక్క చట్టాన్ని మార్పు తెస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇది అసలు మనం బ్రిటిష్ కాలంలో ఉన్నామా, లేకపోతే ఈరోజు మనం భారతీయ ప్రజలకు ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నాం అనేటువంటి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఒక 10 సంవత్సరాలు కనుక డ్రైవరు జైలుకి వెళ్ళినట్టయితే ఏ విధంగా మరి వాళ్ళ కుటుంబం బతుకుతుంది? 7 లక్షలు తన సొంత వాహనదారు కూడా కాదు, అతను వాహనమే ఓనర్ కాలేని వ్యక్తి ఈరోజు 7 లక్షలు ఎక్కడి నుంచి కడతాడని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇకపోతే ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా రెట్టింపు చేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఆదాయం గడుస్తూ ఉంది, ఇన్సూరెన్స్ కంపెనీలు ఆదాయం గడుస్తూ ఉన్నాయి. IRDA అసలు వాహన ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్లే ఇవ్వట్లేదు. దీని మీద అసలు ఎక్కడ కూడా చర్చ లేదు పార్లమెంట్లో. ఈ యొక్క స్టాండింగ్ కమిటీలో ఈ యొక్క కాంగ్రెస్ యొక్క ఎంపీలు, భారతీయ జనతా పార్టీ ఎంపీలు, మరి కమ్యూనిస్ట్ ఎంపీలు కూడా ఉన్నారు. మరి ఈ యొక్క స్టాండింగ్ కమిటీ జనవరి 3న మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్గా నూతనంగా నియమితులైన దీపాదాస్ మున్షి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, పీఏసీ సభ్యులు, పీఈసీ సభ్యులు, మంత్రులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, చైర్మన్లు, అధికార ప్రతినిధులు పాల్గొంటారని వారు తెలియజేశారు.
ది గ్రేట్ సైకో సీఎం జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నా అక్కలు నా చెల్లెమ్మలు అని అంటుంటాడు, కానీ మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతోంది, కానీ డీజీపీ ఏమీ లేదని అసత్య ప్రచారం చేస్తున్నాడని డీజీపీ సిగ్గుపడాలని వారు తెలిపారు. కుటుంబ సభ్యులు కానీ ఎందుకు ఈ రోజు వరకు ఎవరిని కలవనివ్వట్లేదు? దళిత హోమ్ మినిస్టర్ మాట్లాడితే దళిత హోమ్ మినిస్టర్ అని చెప్పి చెప్పుకునే హోప్కే పరిమితమైన హోమ్ మినిస్టర్ ఇప్పుడు ఎక్కడుందో కూడా ఇప్పుడు ఏదో యాడ్ వేయించాలి, కనబడట్లేదు హోమ్ మినిస్టర్ అని చెప్పి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు. ఎంత దౌర్భాగ్యం అంటే ఇంకో మూడున్నర నెలల తర్వాత మీ పదవీ కాలం అయిపోతుందిరా అని సాధారణంగా ఎవరైనా అనుకుంటారు. 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ టికెట్లు మార్చేసరికి 3-4 సంవత్సరాల ముందే వీళ్ళకి పదవీ కాలం అయిపోయినట్టుగా ఇంట్లో కూర్చుంటున్నారు. దళిత హోమ్ మినిస్టర్ ఈరోజు ఒక దళితురాలు పక్క రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అమ్మాయి చిన్న పిల్ల 11 మంది కలిపి రేప్ చేస్తే ఆ అమ్మాయి గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు దాని గురించి ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇవ్వలే. వచ్చి కలవటం అనేది పక్కన పెట్టండి, బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ దీని గురించి ఇవ్వలే. ఆ హోమ్ మినిస్టర్ గురించి పక్కన పెట్టండి, ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు? ఇందులో మాకు చాలా అనుమానాలు వస్తున్నాయి. అసలు ప్రెస్ వాళ్ళందరూ కూడా 4th రౌండ్ పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం ప్రెస్ని కూడా అలౌ చేయలేదు లోపలికి. నిజంగా నేనేమంటానంటే ఒక ఆడబిడ్డ మీద, దళిత బాలిక మీద, 17 సంవత్సరాల దళిత బాలిక మీద అత్యాచారం జరిగి 11 మంది అత్యాచారం జరిపితే ఆ నిందితుల్ని ఎందుకు ఈ రోజు వరకు ఆ నిందితుల్ని పెట్టుకొని ఎందుకు ఈ రోజు వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు సిపి గారు? ఒకసారి దీని అందరికీ సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆడబిడ్డ ఎక్కడుంది? నిన్నే మా మహిళా అధ్యక్షురాలు ఆ డిఎస్పీ గారికి దిశ డిఎస్పీ గారికి ఫోన్ చేస్తే హాస్పిటల్లో ఉంది అన్నారు. మేము హాస్పిటల్లోకి వెళ్ళి అమ్మాయిని పరామర్శించడానికి రెడీ చేస్తే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసింది అన్నారు. విశాఖ నగరంలో ఎటు చూసినా సమ్మెల హోరు కనిపిస్తోంది. వివిధ రంగాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెబాట చేపట్టారు. దీంతో వేర్వేరు ప్రాంతాల్లో వీరంతా ఆందోళన చేపట్టారు. ప్రధానంగా మహావిశాఖ నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగంలో సేవలందిస్తున్న పలువురు కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్నారు. సమస్య అంటే ఇప్పుడు వాళ్ళు పారిశుద్ధ కార్మికులు వచ్చి రోజు కూడా డైలీ కూడా తీసుకెళ్ళేవారు. వీళ్ళు ఎప్పుడైతే స్ట్రైక్ మొదలెట్టారో అప్పటి నుంచి రానిమలాని చెత్త అంతా స్టాక్ అయిపోయి దానివల్ల దోమలు విపరీతంగా అసలు ఉండలేకపోతున్నాం అన్నమాట. చాలా దూరం పట్టుకెళ్ళి వేసుకుంటున్నాం. మరి ఎవరి గుమ్మాల దగ్గర వేస్తే వాళ్ళు ఒప్పుకోరు కదా. అందువల్ల అందరూ ఎక్కడ వేశారో వెతుక్కుని మేము ఉండేది లక్ష్మీవాణిపాలెం, అటు గాయత్రి నగర్కిను దానికి మయ్యంలో అందరూ వేసే చోట మేము వేస్తున్నాం. చాలా దోమలు మాత్రం ఉన్నాయి. అందువల్ల పారిశుద్ధ కార్మికులు వాళ్ళు దేని గురించి అయితే స్ట్రైక్ చేస్తున్నారో దాన్ని వాళ్ళకి సమస్యకు పరిష్కారం దొరికింది అంటే అందరూ సేవ్ అవుతారు. చిన్నపిల్లలు, పెద్దలు, ముందర దోమలు, దీనివల్ల ముందర ఏ రోగాలు వస్తాయో కూడా తెలియకుండా ఉంది. చాలా భయంగా ఉంది అన్నమాట. అసలు ఉండలేకపోతున్నాం. ఇల్లంతా దోమలతో ఎన్ని దోమ చక్రాలు వెలిగించుకున్నా పరిష్కారం లేకుండా ఉంది అన్నమాట. మాది ఆదర్శ్ నగర్ అండి. గత 10 రోజులుగా మన జీవీఎంసీ వాళ్ళు సమ్మె చేయడం మన అందరికీ తెలిసిందే. కానీ ఎక్కడ పడితే అక్కడ చెత్తలు ఎక్కువగా పేరుకుపోవడం, నెక్స్ట్ దాంట్లోనే దోమలు, నెక్స్ట్ ఎంగిలి, నెక్స్ట్ మన న్యూ ఇయర్ క్రిస్మస్ పోయిన దానివల్ల ఇంకా ఎక్కువ అయిపోతుంది చెత్తలు. ఎక్కడ పడితే అక్కడే ఉంది. దానివల్ల డెంగ్యూ, మలేరియా, కోవిడ్ కూడా ఎక్కువైపోయింది. కాబట్టి ప్రభుత్వం ఏ విధంగా కూడా స్పందించట్లేదు. దీనికి రీజన్ ఏంటో మాకు చెప్పట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడే వీధుల్లో కాకుండా కాలువల్లోని, నెక్స్ట్ కాంప్లెక్స్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఎవరి చెత్త ఎవరు ఎత్తుకోవాలి కూడా అర్థం అవ్వట్లేదు. అసలు ఎవరైనా వచ్చి వ్యక్తమంటే మేము సమ్మెలో ఉన్నామండి అని అంటున్నారు. మరి దీనికి రీజన్ ఏంటి చెప్పండి. ప్రభుత్వం వెంటనే వాళ్ళ సమస్య. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటల్ అండ్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ప్రభుత్వం కొలువై అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.